ఆండాల్ తిరువడిగలే శరణు. తిరుప్పావై 27వ పాశురం. లోకంలో విగ్రహాన్ని కొందరు ధనం క్రింద మార్చుకోవడానికి వాడుకుంటారు. దాన్ని కొందరు వస్తువుగా పెట్టి వ్యాపారం చేయాలని అనుకుంటారు. మరి కొందరు దాని నుండి రాజకీయాలు చేస్తారు. ఏ ఒక్కరు సూటికి 2వ అధ్యాయంలో తానే చెప్పి వాపోయినట్టుగా ఆ తత్వాన్ని వినియోగించుకొని ఆ తత్వాన్ని సాక్షాత్కరించుకొని మన ఉజ్జీవన కోసం వచ్చిన రూపం ఇది అని విశ్వసించడం సామాన్యమైన విషయం కాదు. మనసు ఎంతో పరిపక్వమైతే తప్ప లభించే స్థితి కాదు కూడా. ఆ స్థితి మనకు లభించాలి అంటే మనకు కూడా కొంత తెలుసును అనే అహంభావం తొలగాలి. నేనేదో నా ప్రయోజనం పొందాలి అనే స్థితి తొలగాలి. గొల్ల పిల్లల మాదిరిగా కృష్ణుడు చెప్పిందే తనకు జ్ఞానం తప్ప తమకంటూ ఒక జ్ఞానం లేనే లేదు. వారికి చేరాల్సిన స్థానం శ్రీకృష్ణుడే తప్ప వేరే గమ్యం కూడా తెలియదు. కనుక సాధనము, సాధ్యము, జ్ఞానము, జ్ఞేయము నడిపేది సర్వం శ్రీకృష్ణుడే అనే పరిపూర్ణ విశ్వాసం కలవారు గొల్ల పిల్లలు. అందుకే వారికి పరమాత్మ సర్వాత్మన లొంగే ప్రవర్తించాడు. వారికి ఏ ఆటంకాలు వచ్చినా తొలగించాడు. ఇది లోకంలో ఉండే జీవులలో ఎవరు తననే సర్వమని భావించి తన ఆజ్ఞని శిరోధార్యంగా స్వీకరించి ఎవరు తన మార్గంలో ప్రయాణిస్తారో అలాంటి వారి కోసం విగ్రహ రూపంలో ఉండే తానే ఏమైనా చేయగలను అని నిరూపించటమే ఆండాల్ తల్లి భగవంతుని యొక్క వాక్కుగా మనకు చూపించే సారం. తాను ఒక అర్చామూర్తిని విశ్వసించింది, ఫలితాన్ని తను పొందింది. భగవంతుణ్ణి మనం విశ్వసించాలి అంటే అది విగ్రహ రూపంలోని మరొక చోటికి ఎగరటానికి ప్రయత్నం చేసి కూడా వ్యర్థం. విభావానికే మనం పోలేం, లోపల ఉండే అంతర్యామిని మనం చూడలేం. పరమపదం మనకు ఊహకి కూడా అందనటువంటిది. కనిపించే రూపం భగవంతుడిది అర్చారూపం మాత్రమే. విగ్రహంలో భగవంతుడు కాదు మన సాంప్రదాయం, విగ్రహమే భగవంతుడు అని మన ఆగమాలు నిరూపించే సిద్ధాంతం. దాన్ని నమ్మిన ఆండాల్ దాన్నే మనకు ఆదేశించింది, దాన్నే ఉపదేశించింది. శ్రీకృష్ణ అవతారంలో తాను మన దగ్గర ఉన్నప్పుడు సౌలభ్యాన్ని మనకు చూపించాడు. నేను నీకు కూడా ఎందుకు అందను, నన్ను విశ్వసించండి అని అదే విషయాన్ని గోదాదేవి వద్ద నిరూపించినట్లే మన దగ్గర నిరూపించటానికి ఈనాడు మన వద్ద ఆర్చామూర్తియే ఉన్నాడు. కావాల్సింది మనలో ఉండే విశ్వాసం. శ్రీకృష్ణుడు ఆనాడు దివ్య అనుభవం అనేది ఎట్లా ఉండాలో చూపించాలని అనుకున్నాడు. అందుకే సద్దులు ఆరగించుట అనే అద్భుతమైన లీలను తన చుట్టూ ఉండే గొల్ల పిల్లలకి చూపి వాళ్ళని ఆనందంతో ఉన్మాస్తక స్థితిలోకి తీసుకుపోయాడు. అయితే దాన్ని విశ్వసించడం చతుర్వేద అధ్యేతను నేను అనుకున్న చతుర్ముఖ బ్రహ్మ లాంటి వారికి కూడా అర్థం కాలేదు. చివరికి వారికి పాఠం నేర్పి జ్ఞానోదయం కలిగించాల్సి వచ్చేంత వరకు శ్రీకృష్ణుడు ఒకనాడు తన చుట్టూ ఉండే గొల్ల పిల్లలందరికీ చెప్పాడు, రేపటి నుండి మనం అంతా వనభోజనాలతో విందు చేసుకుందాం. ఎవరెవరి ఇళ్లలోంచి వారికి తోచినవి ఏవేవో తెచ్చుకోండి అని చెప్పాడు. అందరూ తెచ్చుకున్నారు, తాను తెచ్చుకున్నాడు. అందరినీ చుట్టూ కూర్చోబెట్టాడు. ఒక్కొక్కరి వస్తువులని రుచి చూడడం ప్రారంభించాడు. అందంగా వారు తయారు చేసిన వైనాన్ని పొగుడుతూ తాను ఆరగిస్తూ వాళ్ళకి ఆరగింపు చేస్తూ అద్భుతమైన ఆనందాన్ని వాళ్ళకి అందిస్తూ తాను ఆనందం పొందుతున్నాడు శ్రీకృష్ణుడు. అయితే ఒక పిల్లవాడు తన ఇంటి దగ్గర తెచ్చుకున్నవి గంజిని ఇవ్వడంతో కృష్ణుడికి ఎలా ఇవ్వడం, కృష్ణుడు తన దగ్గరికి వచ్చేలోపు తాగేయాలని గబగబా త్రాగడం మొదలుపెట్టాడట. అయితే కృష్ణుడు తనపై ప్రేమతో తెచ్చిన ఆ గొల్ల పిల్లవాడి సంబంధం కలిగిన పదార్థం తనకు దొరకకుండా పోతుందేమోనని దిగులు చెంది గబగబా వెళ్ళి వాడి సెలవుల నుండి కారుతున్న గంజిని తాగడం ప్రారంభించాడు. దీన్ని చూసి చతుర్ముఖ బ్రహ్మకి ఏం అర్థం కాలేదు. వేదాధ్యయనం చేసిన వాడాయే, నిప్పు నుండి కూడా కడిగి తీసుకునే ఆచారవంతుడు తనకు ఈ విషయం నచ్చలేదు. జగత్ కారణ తత్వం ఇలా ఎంగిలి మంగళమా చేసేది అని అనుకున్నాడట బ్రహ్మ. అయితే పిల్లవాడు ఏ ఇంద్రజాలం చేస్తున్నాడు, వీడికి బుద్ధి చెప్పవలనని బ్రహ్మగారు అనుకున్నారు. గోవులను గోపబాలులను దాచడం, తర్వాత బ్రహ్మలోకంలో బ్రహ్మకు ఆదరణ లేకుండా కృష్ణుడు చేయడం, ఆపై బ్రహ్మకు బుద్ధి రావటం జరిగింది. ఆనాడు ఆ పిల్లలందరికీ సద్దులు ఆరగించే అనుభవాన్ని కృష్ణుడు అందించాడు.
మోక్షానందం ఏమిటో చూపించారు. అయితే మోక్షం అనగా ఏమి? మోక్షం అనగా ఆనందించుట. దీనిపై రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. ఉపనిషత్తులు మోక్షంలో జీవుడు ఎలా ఉంటాడో అని ప్రశ్న వేస్తూ బ్రహ్మవిత్ ఆప్నోతి వరం అని చెప్పాయి. అంటే ఆనందం అనేది తెలుసుకున్నవాడు ఒక గొప్ప స్థితిని లేక పరంను పొందును. అయితే ఆ పరం ఎలా ఉండును అని తైత్రీయ ఉపనిషత్ వర్ణించింది ఇలా. ఆప్నోతి అంటే పొందటం లేక తినటం లేక ఆస్నుత అని చెప్పింది. సోహాస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మనాభి పశ్యతేభిః. సహ ఈ ముక్త జీవుడు ఆస్నుతే ఆరగించును అంటే దేనిని? సర్వాన్ కామాన్ దేన్నైతే జీవుడు కోరుకుంటాడో దాన్ని. మరి జీవుడు ఏం కోరుకుంటున్నాడు? భగవంతునిలోని కళ్యాణ గుణాలను కోరును. దీన్ని వేదం ఇలా చెప్పింది. పరమాత్మయందు ఏదైతే కళ్యాణ గుణ సంపద ఉన్నదో ఆ ధనాన్ని కోరుదగును అని చెప్పింది. అన్ని కళ్యాణ గుణాలను ఎట్లా అనుభవించును? పరమాత్మతో సహా కలిసి అనుభవించును. అయితే సంస్కృత వ్యాకరణంతో కలిసి అని చెప్పేప్పుడు భోగ్య సహచర్యం మరియు భోతృ సహచర్యం అని రెండు ఉంటాయి. రాజుగారితో మంత్రి కలిసి వచ్చెను అన్నప్పుడు రాజుగారికి ప్రాధాన్యత ఉంటుంది, భోతృ సహచర్యం అంటారు. అయితే భగవంతుడు తన కళ్యాణ గుణాలతో కలిసి ఎప్పటికీ ఉంటాడు. గుణాలను విడదీసి అనుభవించటం అనేది జరగదు. ఇక జీవుడు భగవంతుడిలో ఏకం అవటం అనేది జరగదు. ఉపనిషత్తులు చెబుతూ ఏకీభావమే పర్యావసానం తప్ప అన్ని అని చెప్పట్లేదు. ఇది గుర్తుంచుకోవాలి. అంటే ఒకటి వలె అగును అని వ్యాకరణం చెబుతుంది. మరి జీవుడు పరమాత్మతో ఐక్యం కాడు. జీవుడు పరమాత్మను చేరును. చేరి ఏమగును? ఎక్కడో మూలన పడి ఉండునా? అలా పడి ఉంటే దాన్ని కైవల్యం అంటారు. మరి ఏమగును అంటే జీవుడు పరమాత్మను ఆయన గుణములతో అనుభవించును. మరి గుణములతో అనుభవించటం అంటే ఏంటి? ఇది అర్థం అవ్వడం కష్టం. గుణములను చూడలేం, లెక్క పెట్టలేం. బ్రహ్మం అంటే తెలియదు, గుణం అంటే తెలియదు, ఇక అనుభవించటం అంతకన్నా తెలియదు. దీన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అందుకే వేదవ్యాస భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు సత్తులు ఆరగించే కార్యక్రమాన్ని మోక్ష అనుభవం అని చెప్పాడు. ఒకడు అనేక మందితో కలిసి తన సంతోషాన్ని వారికి పంచుతూ వారి ఆనందాన్ని తాను పొందుతూ అన్నం తినెను. అదే కదా కృష్ణుడు చేసిన సద్దులు ఆరగించే లీలలో ఉన్నది. వేదం మోక్షాన్ని అన్నం తినడం అనే దానితో పోల్చి చెబుతుంది. మోక్షంకి వెళ్ళక అహం అన్నం అహం అన్నం అహం అన్నాదో అహం అన్నాదో అంటూ సాగుతుంది. అయితే ఉపనిషత్తులో అన్నం అంటే ఆద్యతే క్రమంలో తింటే తృప్తినిస్తుంది, అథీచాభూతిని క్రమం తప్పి తింటే అది మలల్ని తినేస్తుంది, అంటే శరీరం పాడైపోతుంది అని అర్థం. అందుకే క్రమంలో తినేదాన్ని అన్నం అంటారు. అయితే జీవుడు మోక్షానికి వెళ్ళాక భగవాన్ అహం అన్నం నేను నీవు అనుభవించటానికి అని అంటాడట. అయితే భగవానుడు లేదు అహం అన్నం నేను నీవు అనుభవించటానికి అని అంటాడట. అయితే జీవుడు నేను ఆ అన్నాన్ని అనుభవించేవాడిని అని అంటాడట. ఆపై భగవంతుడు కూడా అహమన్నదో నేను ఆ అన్నాన్ని అనుభవించేవాడిని అని అంటాడట. అయితే అనుభవం పొందేదెవడు, అనుభవించేదెవడు? ఇట అట ఆ ఆనంద దశ మాత్రమే పైన ఉంటుంది తప్ప ఏది ఎవరు అనేది గుర్తించ వీలు కానట్టు సమానత్వం ఏర్పడుతుంది. అయితే జీవుడు పరమాత్మను చేరాక సర్వాత్మన సమూఢగును. ఆయన వంటి రూపం, గుణం, ఆనందం, అనుభవం పొందును. బ్రహ్మసూత్రాలు రచించిన వేదవ్యాస భగవానుడు 2 విషయాలు తప్ప సమూఢగును అని చెప్పాడు. అది శ్రీయ పతిత్వం, జగత్ కారణతత్వం. ఇది వీడు కోరడు, వాడు ఇవ్వడు. శ్రీ మనకు అమ్మ. ఇక జగత్ సృష్టి స్థితి లయలు పెద్ద బాధ్యత వాడే ఉంచుకుంటాడు. బ్రహ్మసూత్రాల్లో అయితే అనుభవం మాత్రం సమానం. జీవుడికి భగవంతుడికి తేడా ఉండదు. ఇక ఈ ఆనందం ఒక్కో జీవికి ఒక్కోలా ఉండదు, అందరికీ సమానం. ఆ ఆనందం పరమాత్మ ఆనందంతో సమానం అని భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు.
వేదం అదే చెప్పింది. శ్రీకృష్ణుడు ఆనాడు గొల్లపిల్లలతో అదే ఆనందం అనుభవించాడు, వాళ్లకు చూపించాడు. ఆండాల్ తిరువడిగలే శరణ్.